అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. భూమి ఆకాష్ ముఖంలోకి తొంగి చూస్తుంది. ఆకాష్ మూడ్ ఎలా ఉందో చూడటం కోసం. బట్ నార్మల్గా ఉండేసరికి భూమికి కూడా ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళిన 10 నిమిషాలకి మీటింగ్ స్టార్ట్ అయింది. అన్ని కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన హెడ్స్ అందరూ వాటిని వింటూ అబ్జర్వ్ చేస్తున్నారు. అప్పుడే ధీరజ్ గ్రూప్ సొల్యూషన్స్ అని అనౌన్స్ చేయగానే ధీరజ్ స్టేజ్ పైకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అది వింటూనే ఆకాష్ వైపు చూస్తూ ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు ఆకాష్. ఏం లేదు అన్నట్టు తలూపి ప్రజెంటేషన్ వినడంలో పడిపోతుంది భూమి. ధీరజ్ తన ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి ఆకాష్ వైపు పొగరుగా చూస్తూ వచ్చి కూర్చున్నాడు. అది చూసిన ఆకాష్ ముఖంలో చిన్న సైడ్ స్మైల్ కనిపించింది. ఆకాష్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక భూమికి పిచ్చి పడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఆ ధీరజ్ అంత పొగరుగా చూసినా ఈ ఆకాష్ గారేంటి ఏం మాట్లాడటం లేదు? అంతేకాకుండా ఆ పిచ్చి నవ్వు ఒకటి, అందులో ఉన్న మీనింగ్ ఏంటో అని టెన్షన్తో గోర్లు కొరికేస్తుంటుంది. అప్పుడే ఏఆర్ సొల్యూషన్ సీఈఓ ఆకాష్ వర్మ అని పిలవగానే సే ఆల్ ది బెస్ట్ అని ఆకాష్ భూమి చెవిలో చిన్నగా చెప్పగానే ఆకాష్ కళ్ళలోకి చూస్తూ ఆల్ ది బెస్ట్ ఆకాష్ గారు అని చెప్పగానే తన ప్రజెంటేషన్కి సంబంధించిన పెన్ డ్రైవ్ తీసుకుని స్టేజ్ పైకి వెళ్ళి అక్కడున్న సిస్టమ్కి కనెక్ట్ చేసి ప్రజెంటేషన్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు. ఆకాష్ ప్రజెంటేషన్ ఇస్తుంటే భూమి మాత్రం ఆకాష్ వైపు రెప్ప వేయటం మరిచి చూస్తుంది. ఆకాష్ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి చూసిన భూమి, ఆకాష్ గారు మీరు సూపర్, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంత క్లియర్గా ఇంత కాన్ఫిడెంట్గా ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏమో అనుకున్నాను కానీ ఆంటీ చెప్పినట్టు మీలో చాలా టాలెంట్ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది అని నమ్మకం వచ్చేసింది. అందుకేనా ఇందాక ఆ ధీరజ్ అంత పొగరుగా చూసినా సైలెంట్గా ఉన్నారు అని అనుకుని నవ్వుకుంటుంది భూమి. ఆకాష్ ప్రజెంటేషన్ అయిపోగానే అక్కడున్న వాళ్ళు చప్పట్లు కొడుతుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి భూమి దగ్గరికి వచ్చేస్తాడు. ఆకాష్ రావటమే ఆలస్యం. ఆకాష్ గారు సూపర్, ఎంత బాగా ప్రజెంట్ చేశారో తెలుసా? వీళ్ళందరూ చెప్తుంటే నాకు వినబుద్ధి కూడా కాలేదు. బట్ మీరు చెప్తుంటే ఎంత బాగా అనిపించిందో తెలుసా? పక్కా చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చేస్తుంది, నాకు నమ్మకం ఉంది అని పిచ్చి ఎక్సైట్ అవుతూ ఆకాష్ని హక్ చేసుకొని చెప్తుంది భూమి. ఎప్పుడైతే భూమి తనని హక్ చేసుకుందో అప్పుడే ఆకాష్ గుండె గట్టిగా కొట్టుకోవటం స్టార్ట్ అయింది. భూమి నుండి అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆకాష్. అందుకే ఇంకా షాక్లోనే ఉన్నాడు. మైక్ సౌండ్ వచ్చేసరికి తను ఏం చేసిందో అర్థమై ఆకాష్కి దూరం జరిగి సారీ, ఏదో ఎక్సైట్మెంట్లో అని నసుగుతూ తల దించేస్తుంది. ఆకాష్ చిన్నగా నవ్వి భూమి చిక్ పట్టుకొని తన వైపు తిప్పుకొని ఇట్స్ ఓకే అన్నట్టు కళ్ళార్పి కూర్చో అని కూర్చోబెడతాడు. ఇదంతా చూసిన ధీరజ్ నిప్పులు కక్కుతూ ఆకాష్ వైపు చూస్తాడు. ఇంతలో ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసిన హెడ్ వచ్చి మైక్ తీసుకొని ఈ ప్రాజెక్టు విన్ అయిన కంపెనీ ఏఆర్ సొల్యూషన్స్ అని అనౌన్స్ చేయగానే కంగ్రాట్స్ ఆకాష్ గారు, మనకే వచ్చింది అంటుంది భూమి. థ్యాంక్స్ రా భూమి. అక్కడ అందరూ కూడా ఆకాష్కి కంగ్రాట్స్ చెప్తుంటారు, ఒక్క ధీరజ్ తప్ప. ఆ ప్రాజెక్ట్ ఆకాష్కి వచ్చిందని కోపం. అలాగే భూమి కూడా ఆకాష్తో అంత క్లోజ్గా ఉండటం చూడలేక ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్ వర్క్ ఫినిష్ చేసి భూమి ఆకాష్ హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అవుతారు. నేను చెప్పాను కదా ఆకాష్ గారు, తప్పకుండా మనకే వస్తుందని. మనకే వచ్చింది, ఆంటీ అంకుల్ వాళ్ళకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పగానే థ్యాంక్స్ భూమి, ఇది నీ వల్లే. నువ్వు ఆ రోజు నాకు చెప్పటం వల్లే నేను సీఈఓగా ఛార్జ్ తీసుకున్నాను. ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీ రేంజ్ మారుస్తుంది. ఒక రకంగా దీనికి కారణం నువ్వే అని మనసులో భూమిని తలుచుకొని మురిసిపోతాడు ఆకాష్. ఏంటి ఆకాష్ గారు ఇక్కడ ఆపారు? ఇంత మంచి న్యూస్ని ఊరికే చెప్తే ఎలా? స్వీట్స్ తీసుకొని వెళ్దాం అని ఆపాను అంటాడు. నీకేమైనా కావాలా? తీసుకొస్తాను అని అడుగుతాడు. ఏం వద్దు ఆకాష్ గారు అని అంటుంది భూమి. ఎప్పుడైనా కావాలని చెప్తావా? నిన్ను అడగటం వేస్ట్, నేనే తీసుకొస్తాను అనుకుంటూ స్వీట్ షాప్లోకి వెళ్తాడు. స్వీట్స్ తీసుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళింటికి వెళ్ళేసరికి
వసుమతి, రామకృష్ణ ఇద్దరూ ఇంట్లోనే ఉంటారు. మమ్మీ, డాడీ నోరు తెరవండి అని వాళ్ళ నోరు తీపి చేయగానే, ఏంటి ఆకాష్ ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నావు? "హ్మ్, యా మామ్, ప్రాజెక్ట్ మనకే వచ్చింది" అని చెప్పేసరికి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. వెల్ డన్ మై బాయ్, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. చాలా హ్యాపీగా ఉంది నాన్న అని రామకృష్ణ ఆకాష్ని హక్ చేసుకుంటాడు. వాళ్ళ నాన్న కళ్ళలో కంటతడి చూసి, డాడ్ ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నారు? ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇది అని వాళ్ళ నాన్న వెన్ను నిమురుతూ చెప్తాడు. అవును అంకుల్, అసలు మీరు కూడా మాతో వచ్చుంటే బాగుండేది. ఆ ఆకాష్ గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూడాల్సింది. ఎంత బాగా ఇచ్చారో తెలుసా? అక్కడున్న వాళ్ళందరూ నోరు తెరుచుకొని మరీ అలా చూస్తూ ఉండిపోయారు అని భూమి సంతోషం తట్టుకోలేక అక్కడ జరిగింది మొత్తం వసుమతికి, రామకృష్ణకి చెప్తుంది. భూమి కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపుని చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఏంటి భూమి, నా కొడుకు సాధించిన దానికి మాకన్నా నీ కళ్ళల్లోనే ఎక్కువ హ్యాపీనెస్ కనిపిస్తుంది అని అడుగుతుంది వసుమతి. చాలా హ్యాపీగా ఉందంటీ అని వసుమతితో నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది భూమి. అది చూసిన ఆకాష్ చిన్నగా నవ్వుకొని, భూమి, నీకు వసపిట్ట అని పేరు పెట్టాల్సింది, కరెక్ట్గా సూట్ అయ్యేది అంటాడు. ఇప్పటి నుండి అలాగే పిలుస్తాను అంటాడు. ఆకాష్ గారు అని మూతి ముడుచుకొని, చూడండి ఆంటీ, మీ అబ్బాయి ఎలా అంటున్నాడో అని వసుమతికి చెప్తే, నాకు తెలియదు భూమి, మీరు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. నేను ఇన్వాల్వ్ అవ్వనమ్మా, మీరే చూసుకోండి. నేను వెళ్ళి మీకు లంచ్ రెడీ చేస్తాను అని వెళ్ళిపోతుంది వసుమతి. కోపంగా పిల్లో తీసి ఆకాష్ మీదికి విసురుతూ, ఆంటీ అని రాగం తీసుకుంటూ వసుమతి వెనకే వెళ్తుంది భూమి. ఏంటి మమ్మీ, ఇన్ని వెరైటీస్ చేసావు అని చైర్లో కూర్చుంటూ అడుగుతాడు ఆకాష్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందులోనూ ఈరోజు నా కొడుకు టెండర్ గెలిచాడు. ఈ మాత్రం లేకపోతే ఎలా అని ఆకాష్కి వడ్డిస్తూ చెప్తుంది. మాకు కూడా కొంచెం వడ్డించు, ఇక్కడ మేం కూడా ఉన్నాం. మొత్తాన్ని కొడుకుకే పెట్టేస్తే మేమేం తినాలి? నాకు కూడా పెట్టు అని రామకృష్ణ అడిగేసరికి, మీరుండండి, నా కొడుక్కి పెట్టనివ్వండి అని కొసిరి మరి ఆకాష్కి పెడుతుంది. అమ్మా భూమి, మీ ఆంటీ ఎలాగో మనకు పెట్టదు, మనమే పెట్టుకొని తినటం బెటర్. నాకు వడ్డించు తల్లి. అలాగే అంకుల్ అని వడ్డిస్తుంది భూమి. వాళ్ళ నాన్నను చూసి నవ్వుకుంటూ తినేస్తాడు ఆకాష్. అందరూ భోజనం చేసి హాల్లో సెటిల్ అయిపోతారు. భూమి, ఈవినింగ్ నీతో పనుంది. నీ సర్టిఫికెట్స్ కావాలి, పాస్పోర్ట్ అప్లై చేయాలి, సాయంత్రం వెళ్దాం అంటాడు ఆకాష్. ఇప్పుడు నాకు పాస్పోర్ట్ ఎందుకు ఆకాష్ గారు అని అడుగుతుంది భూమి. ఎందుకేంటి, ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, ఇది వేరే కంట్రీకి సంబంధించింది. సో మనం 1 వీక్ ప్యారిస్ వెళ్ళాలి, నువ్వు కూడా రావాలి. అందుకే ఇప్పుడే అప్లై చేస్తే మనకి తర్వాత ప్రాబ్లం ఉండదు. నేను రాను, మీరు వెళ్ళండి. కావాలంటే ఇంకెవరినైనా తీసుకెళ్ళండి ఆకాష్ గారు అని కంగారు పడుతూ చెప్తుంది. ఎందుకు కంగారు పడుతున్నావు భూమి? నువ్వు కూడా నాతో ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంటేషన్ ఇచ్చింది నేనే కావచ్చు, కానీ దానికి డిజైన్స్ వేసింది నువ్వే. అందుకే నువ్వు రావాలి. కానీ ఆకాష్ గారు, అంత దూరం నేనెలా అంటుంది భూమి. ఎంత దూరమైనా నీతో నేను కూడా వస్తాను కదా, నీకెందుకు భయం చెప్పు. ఈవినింగ్ వెళ్తున్నాం అంతే, ఇంకేం చెప్పొద్దు అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు ఆకాష్. అమ్మా భూమి, భయం ఎందుకురా, ఆకాష్ నీతోనే వస్తాడు కదరా. వాడు చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి భూమి. నువ్వు వెళితేనే నీకు కూడా అలవాటు అవుతాయి ఇలాంటివి. ముందు ముందు చాలా హ్యాండిల్ చేయాలి, ఏం భయపడొద్దు అని వాళ్ళిద్దరూ భూమికి ధైర్యం చెప్తారు. ఇక చేసేదేం లేక, సరే ఆంటీ అని రూమ్కి వెళ్ళిపోతుంది. అంత దూరం వెళ్ళాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ అలాగే పడుకుండిపోతుంది. ఆ తర్వాత కట్ చేస్తే, ఓయ్ భూమి లే అని ఆకాష్ వచ్చి లేపేవరకు భూమికి మెలకువ రాలేదు. లే భూమి, మనం వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయ్యిరా, నేను కింద వెయిట్ చేస్తుంటాను అని చెప్పేసి కిందికి వెళ్ళిపోతాడు ఆకాష్. మత్తుగా ఉన్న ఆకాష్ లేపేసరికి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది భూమి. భూమి రెడీనా? హా రెడీ. ఓకే మామ్, వెళ్ళొస్తాం అని భూమిని తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని చెర్రీకి కాల్ చేసి, హే చెర్రీ, నీకు ఒక విషయం చెప్పాలి, మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి వచ్చేసి అని చెర్రీకి కాల్ చేసి చెప్పేసి భూమిని తీసుకొని అక్కడికి వెళ్తాడు ఆకాష్. వీళ్ళు వెళ్ళేసరికి చెర్రీ ఉంటాడు అక్కడ. హాయ్ భూమి. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు?
బావున్నాను. ఏంటి ఆకాష్ రమ్మన్నావు? మొన్న చెప్పాను కదా! ఒక పెద్ద ప్రాజెక్ట్ అని. అది మనకే వచ్చింది. హో! అవునా? కంగ్రాట్స్! అని ఆకాష్‌ని హగ్ చేసుకుంటాడు. థాంక్స్ రా! ఇంకేంటి? అడుగు పెట్టగానే పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది. నాకు తెలిసి ధీరజ్ కూడా ఈ టెండర్ వేసినట్టున్నాడు. హా చెర్రీ! వాడు కూడా వేశాడు. నాకొచ్చిందని అనౌన్స్ చేసినప్పుడు చూడాలి వాడి ఫేస్ అని నవ్వుతాడు ఆకాష్. ముగ్గురు అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేస్తారు. డిన్నర్ అయిపోగానే ఆకాష్, రామకృష్ణ ఇద్దరు సైగలు చేసుకుంటారు. అది చూసిన భూమి, ఏంటి వీళ్ళిద్దరూ ఇలా సైగలు చేసుకుంటున్నారు అని తన బుర్రకు అర్థం కాక ఆకాష్ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆకాష్ గారు, మీరిద్దరూ మూగ సినిమాలో లాగా తెగ సైగలు చేసుకుంటున్నారు అని గుసగుసగా ఆకాష్ చెవిలో మెల్లిగా అడుగుతుంది. అబ్బా! ఈ రాక్షసి చూసేసింది. ఇప్పుడేం చెప్పాలి అని అనుకొని, ఏం లేదు భూమి. నేను, డాడీ టెర్రస్ పైన చిన్న పార్టీ చేసుకుంటున్నాము. మమ్మీకి తెలిస్తే కోప్పడుతుంది. అందుకే అలా సైగలు చేసుకుంటున్నాము. ప్లీజ్ హెల్ప్ చెయ్యు. మమ్మీని ఏదోలా మేనేజ్ చేయవా భూమి అని భూమిని రిక్వెస్ట్ చేస్తాడు ఆకాష్. ఏంటి ఆకాష్ గారు, మీరు తాగింది కాక అంకుల్ని కూడా చెడిపేస్తున్నారా? అరే భూమి, రోజూ తాగుతామా చెప్పు? అయినా నేను మానేశాను. బట్ ఏదో ఈరోజు ప్రాజెక్ట్ ఓకే అయిందనే హ్యాపీనెస్లో అంతే. ప్లీజ్ రా భూమి. ఆకాష్ అంతలా అడిగేసరికి, "హ్మ్, ఓకే. మరీ ఎక్కువ తీసుకోకండి. అంకుల్ హెల్త్కి కూడా మంచిది కాదు, ఓకేనా? ఓకే, థ్యాంక్స్ భూమి" అని చెప్పేసి వసుమతికి కనిపించకుండా ఇద్దరు టెర్రస్ పైకి వెళ్ళిపోతారు. వాళ్ళని చూసి నవ్వుకొని వసుమతి దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి. ఏంటి భూమి, మీ అంకుల్ వాళ్ళు టెర్రస్ పైకి వెళ్ళారా అని అడుగుతుంది వసుమతి. అంటే మీకు తెలుసా ఆంటీ? "హ్మ్, వాళ్ళెందుకు వెళ్ళారో తెలుసు కానీ తెలియనట్టు ఉండాలి. లేకపోతే వాళ్ళకి భయం ఉండదు" అంటుంది వసుమతి. మీరు గ్రేట్ ఆంటీ అని ఇద్దరు నవ్వుకొని రూమ్కి వెళ్ళి పడుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. పారిస్ వెళ్ళటానికి 2 రోజులుందనగా ఒకరోజు ఆఫీస్లో చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఆకాష్. అదే టైంలో ఇంటి నుండి ఫోన్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి చెప్పింది వినగానే ఆకాష్ ఫుల్ ఎక్సైట్ అవుతూ, అవునా, నేనిప్పుడే వస్తున్నా మామ్ అని ఫోన్ పెట్టేయగానే, ఏంటి ఆకాష్ గారు, మీ ముఖం ఎప్పుడు లేనంత హ్యాపీగా కనిపిస్తుంది. ఏంటి విషయం? భూమి, ఐఎమ్ సో హ్యాపీ నౌ అని గట్టిగా చెప్తూ భూమి చేతులు పట్టుకొని ఊపేస్తుంటాడు. అబ్బా, ఆగండి ఆకాష్ గారు, నా కళ్ళు తిరుగుతున్నాయి. మీరు నన్ను తిప్పటం ఆపి ఎందుకు ఈ సంతోషమో చెప్తే మేం కూడా సంతోషిస్తాం కదా అంటుంది. చెప్పటం కాదు, పద చూద్దు గాని అని భూమిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. వీళ్ళింటికి వెళ్ళేసరికి ఇంట్లో నుండి బయటి వరకు ఏవో సౌండ్స్ వినిపించేసరికి, ఏంటి ఆకాష్ గారు, ఎవరైనా వచ్చారా? ఇంట్లో నుండి అంతమంది సౌండ్స్ వస్తున్నాయి అని కార్ దిగుతూ అడుగుతుంది. తినబోయే ముందు రుచెందుకు, పద అని లోపలికి వెళ్తుంటాడు ఆకాష్. ఈ ఆకాష్ గారికి నాతో ఉండి ఉండి నాలా సామెతలు చెప్పటం బాగా అలవాటైపోయింది. అంతేలే, సావాసు దోషం అనుకుంటూ ఆకాష్ వెనకే వెళ్తుంది. ఇంట్లో అడుగు పెట్టడమే ఆలస్యం. జేజీ అనుకుంటూ వెళ్ళి ఒక 60 ఏళ్ల ముసలావిడ మీద పడిపోతాడు ఆకాష్. ఏంటి జేజీ, కనీసం వస్తున్నానని కూడా చెప్పలేదు. చెప్పుంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చేవాణ్ణి కదా. ఎలా ఉన్నావు డార్లింగ్ అని ఆమె బుగ్గగిల్లుతూ అడుగుతాడు. చాలా బాగున్నాను సీఈఓ గారు. చాలా బిజీగా ఉంటారేమో అనుకొని చెప్పలేదు. అదేం లేదు జేజీ, నీకన్నా ఎక్కువ చెప్పు. ఇంతకీ మీ ముసలోడెక్కడా రాలేదా? వచ్చారు కన్నా, ఫ్రెష్ అవటానికి వెళ్ళారు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు కన్నా? నాకేంటి, సూపర్గా ఉన్నాను జేజీ అంటాడు ఆకాష్. అసలు ఆవిడెవరో అర్థం కాక వసుమతి దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఎవరావిడ అని అడిగేసరికి, రాభూమి, ఆవిడ మా అత్తయ్య, మీ అంకుల్ వాళ్ళ అమ్మ, మహాలక్ష్మి. ఆకాష్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఆకాష్కి కూడా అంతే, చాలా ఇష్టం. ఇద్దరు భలే అల్లరి చేస్తారు. వీళ్ళ తాతయ్య కూడా అంతే. ఓ అవునా, మరి ఆయన ఎక్కడా అని అడుగుతుంది. రూమ్లో ఉన్నారు భూమి, ఫ్రెష్ అవుతున్నారు. అత్తయ్య, నేను చెప్పాను కదా భూమి అని, తినే అని భూమిని పరిచయం చేస్తుంది వసుమతి. నమస్కారం అమ్మమ్మ అని కాళ్ళు మొక్కుతుంది భూమి. దీర్ఘాయుష్మాన్ భవ. చక్కగా ఉన్నావు తల్లి. నా కొడుకు కోడలు వచ్చినప్పటి నుండి నీ గురించి చెప్పారు. నా మనవడిలో మార్పుకి కారణం నువ్వే అంట కదా. చల్లగా ఉండు తల్లి. అయ్యో అమ్మమ్మ,
నేను చేసిందేం లేదు. వాళ్ళు అలాగే చెప్తారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బావుంది తల్లి. నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మమ్మీ, ఆ కోతి కూడా వచ్చిందా? హా, వచ్చింది ఆకాష్. మీ జేజీ తాతయ్యతో తను కూడా వచ్చింది. నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను అని వెళ్ళిపోతుంది. కోతి ఎవరు ఆకాష్ గారు? మా బాబాయ్ వాళ్ళ కూతురు సీలి రాకాసి. పద, పరిచయం చేస్తాను అని భూమిని పైనకి తీసుకెళ్తాడు. వీళ్ళు రూమ్కి వెళ్ళేసరికి రామకృష్ణతో మాట్లాడుతుంటారు. హలో ఓల్డ్ మ్యాన్ అనుకుంటూ ఆకాష్ వాళ్ళ తాతయ్య నారాయణ దగ్గరికి వెళ్తాడు. హలో యంగ్ మ్యాన్, ఎలా ఉన్నావు? సీఈఓ అయిపోయావు. కనీసం తాతయ్యకి చెప్పాలనిపించలేదా? చెప్పుంటే అందరినీ పిలిచి పెద్ద పార్టీ చేసి అనౌన్స్ చేసేవాళ్ళం కదా అని ఆకాష్ని హత్తుకుంటాడు. మీకు తెలుసు కదా నాకు హడావిడి చేయటం ఇష్టం ఉండదని. ఇంతకీ ఈ కోతి ఎక్కడా కనిపించటం లేదు? ఇందాకే బాత్రూంలోకి దూరింది. వస్తుందిలే ఆకాష్. అమ్మ భూమి, అక్కడే నిలబడ్డావే, ఇలారా అని రామకృష్ణ పిలిచేసరికి హా అంకుల్, వస్తున్నా. నాన్న, తినే భూమి. నమస్తే తాతయ్య అని కాళ్ళు మొక్కబోతుంటే అయ్యో లేమ్మా, గాడ్ బ్లెస్ యూరా, ఇలా వచ్చి కూర్చో. పర్లే తాతయ్య. ఓయ్ భూమి, ఇలాంటివి అస్సలు నచ్చవు తాతయ్యకి. రా, వచ్చి కూర్చో అని భూమిని లాగి కూర్చోబెడతాడు. అసలు ఈ ఆకాష్ గారికి బుద్ధి లేదు. అలా లాగితే ఏమనుకుంటారు వాళ్ళు అని భయంగా వాళ్ళ వైపు చూస్తుంది. కానీ అందరూ నార్మల్గా మాట్లాడుకునేసరికి సైలెంట్గా వింటూ కూర్చుంది. అప్పుడే బ్రో అని గట్టిగా అరుస్తూ ఆకాష్ పైన పడగానే మొదట షాక్ అయినా తర్వాత ఓ, ఈ అమ్మాయేనా ఆకాష్ గారి వల్ల బాబాయ్ కూతురు అనుకుంటుంది భూమి. ఏంటి బ్రో, సీఈఓ అయిపోయావంట? కనీసం ఈ చిట్టి చెల్లికి పార్టీ ఇద్దామని కూడా లేదు నీకు అసలు. నువ్వేం బ్రదర్వి, నీతో అస్సలు మాట్లాడను. అయినా నేను నీకోసం ఏం రాలేదు అని మూతి తిప్పుతూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. నువ్వెవరి కోసం వచ్చావో నాకు బాగా తెలుసు కోతి అని చిన్నగా చెవిలో అనగానే కొంచెం తడబడుతూ నేనొచ్చింది భూమి కోసం. ఇక్కడ భూమి అని ఎవరో ఉన్నారంట కదా, పెద్దమ్మ చెప్పింది. తన గురించి వినగానే ఒకసారి చూద్దామని అనిపించి వచ్చాను. తనెక్కడుంది? నువ్వు వెనక్కి తిరిగితే నీ ముందుంటుంది చూడు. హో, భూమి అంటే మీరేనా? హాయ్, ఐఎమ్ ప్రియా. హాయ్ ప్రియ గారు, ఐఎమ్ భూమి అని ప్రియతో చేయి కలుపుతుంది భూమి. ఓ, భూమి గారులు బూరలు మన దగ్గర నడవది. ప్రియా అని పిలువు చాలు, సరేనా? అలాగే ప్రియా అంటుంది భూమి. నీ గురించి పెద్దమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పేది. అందుకే నిన్ను చూద్దామని వచ్చాను. యు ఆర్ సో బ్యూటిఫుల్ భూమి, చాలా బాగున్నావు. నేనే కనుక అబ్బాయిగా పుట్టుంటే ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. అంత ముద్దుగా ఉన్నావు అని భూమి బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్తుంది. మీరు కూడా చాలా బాగున్నారు ప్రియా అంటుంది భూమి. థ్యాంక్స్ భూమి అని సిగ్గుపడుతూ చెప్పేసరికి ఈ మధ్య అబ్బాయిలు కూడా సిగ్గుపడుతున్నారా? నాకు తెలీదే అని ప్రియాని చూస్తూ అడిగేసరికి రే అన్నయ్య, నన్నే అబ్బాయి అంటావా అని పిల్లు తీసుకొని కొడుతుంది. ఆకాష్ దాన్ని క్యాచ్ పట్టుకొని ఇలాంటి డ్రెస్సులు వేస్తే అబ్బాయి అనే అంటారు కదా జేజీ? హా, అవును కన్నా, ఎన్నిసార్లు చెప్పినా అవే వేసుకొని తిరుగుతుంది. భూమి వేసుకున్న లాంటివి వేసుకోవచ్చు కదా. అబ్బా నాని, ఇక్కడ కూడా మొదలుపెట్టావా? మీరందరూ వీడికి సపోర్ట్ చేస్తున్నారు. నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్తాను. రా భూమి, మనం వెళ్దాం. పెద్దమ్మా, పెద్దమ్మ చూడు, వాళ్ళందరూ నీ కొడుకునే సపోర్ట్ చేస్తున్నారు అని చిన్నపిల్లల ఆకాష్ మీద కంప్లైంట్ చేస్తుంది. అబ్బా, మొదలు పెట్టారా మీ అల్లరి అంటూ ప్రియా నోట్లో స్వీట్ పెడుతుంది. వావ్, సూపర్ పెద్దమ్మ, చాలా బాగుంది గులాబ్ జామ్ అని ఇంకోటి నోట్లో పెట్టుకుంటుంది. మరి చేసింది ఎవరనుకున్నావు? భూమి. ఆ మాత్రం ఉంటుంది. తన చేతి వంట నువ్వు తినాలే గాని ఈ ఇల్లు వదిలి వెళ్ళవు, అంత బాగుంటుంది. మీ పెదనాన్న భూమి చేతి వంట తిని చాలా వెయిట్ పెరిగారు తెలుసా అంటుంది వసుమతి. అవునా? అలా అయితే భూమి చేతి వంట తినాల్సిందే. రేపు చేసి పెడతాలే ప్రియా, ఈరోజు ఆంటీ చేసేసింది కదా అంటుంది భూమి. ఆంటీ, అన్నీ లైట్స్ ఆఫ్ చేసేయటం బెటర్. మీ అబ్బాయి కళ్ళు 1000 వోల్ట్ బల్బులా వెలిగిపోతున్నాయి. ఈ మంత్ కరెంటు బిల్ సేవ్ అవుతుంది అని నవ్వుతూ హాల్లో కూర్చున్న ఆకాష్ని చూస్తూ అంటుంది. వాళ్ళ నానమ్మ వచ్చింది కదా, అందుకే అంత హ్యాపీ. పదండి, భోజనం చేశాక తీరిగ్గా కబుర్లు చెప్పుకుందరు గాని రండి అని డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ చెప్తుంది వసుమతి. అందరూ కూర్చోగానే భూమి వసుమతి ఇద్దరు వడ్డిస్తారు. మీరు కూడా కూర్చోండి మామ్ అనగానే వసుమతి వెళ్ళి రామకృష్ణ దగ్గర కూర్చుంటుంది.
భూమికి ఆకాష్ పక్కన తప్ప వేరే దగ్గర ప్లేస్ లేకపోయేసరికి తప్పక వెళ్ళి ఆకాష్ పక్కన కూర్చొని తింటుంది. భూమి తినే ముందు భోజనం కళ్ళకద్దుకొని తినటం చూసిన మహాలక్ష్మికి ముచ్చటేస్తుంది. ఏంటి జేజీ భూమి వైపు అలా చూస్తున్నావు? ఏం లేదు కన్నా అని అందరూ మాట్లాడుకుంటూ తినేస్తారు. అమ్మా భూమి, నీ చేత్తో కప్పు కాఫీ ఇస్తావా? నాకు తినగానే కాఫీ తాగటం అలవాటు. అలాగే అమ్మమ్మ, తీసుకొస్తాను అని వెళ్ళి తీసుకొస్తుంది. ఆవిడకి నచ్చుతుందో లేదో అని టెన్షన్గా ఆవిడ వైపు చూస్తుంది. కొంచెం తాగి భూమి వైపు చూసేసరికి ఏమైందమ్మమ్మ, బాలేదా, నచ్చలేదా అంటుంది. చాలా బాగుంది మనవరాలా, మీ ఆంటీ కంటే కూడా నీ చేతి కాఫీనే బాగుంది అని ఆవిడ మెచ్చుకోగానే, జేజీ నువ్వేనా? ఇప్పటి వరకు ఎవరు వంట చేసినా నీకు నచ్చేదే కాదు. నువ్వు ఇప్పటి వరకు ఎవరిని పొగట్టం నేనైతే చూడలేదు అని ఆకాష్ అనగానే, ఎందుకు మెచ్చుకోను? అది అవతలి వాళ్ళపై ఆధారపడి ఉంటుంది అంటుంది అమ్మమ్మ. భూమి, మా జేజీ దగ్గర మార్క్స్ కొట్టేసావు పో అంటాడు ఆకాష్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.